అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఖమ్మం నగరానికి గోదావరి నీరు చేరింది. సుమారు 150 కిలోమీటర్లు గోదావరి నీటిని వెనక్కి తీసుకొచ్చి ప్రజలకు తాగునీటి అవసరాలను తీర్చుతున్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక సాగు తాగునీటికి కష్టాలు ఏర్పడుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. దీంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గోదావరి నీటిని నాగార్జున సాగర్ కాలువల ద్వారా ఖమ్మంకు తెచ్చారు. ఇదే అంశంపై మా ప్రతినిధి యాకేష్ మరింత సమాచారాన్ని అందిస్తారు. జలాలను ఖమ్మంకు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా ఇవాళ వి వెంకటాయపాలానికి కూడా డీప్ కట్ వరకు కూడా గోదావరి జలాలు వచ్చినటువంటి పరిస్థితి. ఎల్నినో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీటి సమస్య తలెత్తింది. అటు సాగునీటికి తాగునీటికి ఇబ్బందులు తలెత్తినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం గోదావరి జలాలను ఖమ్మం జిల్లాకు వెనుకకు తీసుకొస్తున్నటువంటి ప్రాసెస్ కొనసాగుతుంది. అందులో భాగంగా ఇవాళ వెంకటాయపాలెం వద్ద కూడా డీప్ కట్ పనులను అటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించినటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం చూస్తున్న వాటర్ అంతా కూడా గోదావరి నుంచి ఇక్కడికి ఖమ్మానికి తరలి వస్తుంది. అంటే దాదాపుగా 150 కిలోమీటర్ల మేర కూడా వెనకకు గోదావరి నీటిని తీసుకొచ్చి తాగునీటికి సాగునీటికి ఇబ్బందులు లేకుండా ఆ ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల కాలంలో అటు వైరా రిజర్వాయర్ కు గోదావరి నీటిని తీసుకొచ్చారు. వైరా నుంచి ఇప్పుడు ఖమ్మం నగరానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి వెంకటాయపాలానికి కూడా ఈ గోదావరి జలాలను తీసుకొస్తున్నారు. ప్రధానంగా ఎల్నినో ప్రభావం అటు ప్రపంచ వ్యాప్తంగా వేధిస్తూ ఉంది. ప్రధానంగా తెలంగాణలో కూడా దాని ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి క్రమంలో ప్రస్తుతానికైతే తాగునీటికి ఇబ్బందులు ఏర్పడకుండా ఈ గోదావరి జలాలను తీసుకొస్తున్నారు. ఈ జలాల ద్వారా ప్రస్తుతానికైతే చెరువులు కుంటలు అని నింపుకొని తాగునీటికి ఇబ్బంది లేకుండా చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిరంతరం కూడా వీటిని పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల కాలంలో వైరా రిజర్వాయర్ కూడా నింపారు. దాదాపు అక్కడ 1,00,000కు పైగా ఎకరాలకు కూడా సాగునీటిని అందిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఖమ్మంకు వచ్చినటువంటి నేపథ్యంలో అసలు ఈ వాటర్ ఎట్లా వెనుకకు వస్తుంది, ఎలాంటి చర్యలు తీసుకున్నారు, భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుందా, అసలు రోజుకి ఎంత వాటర్ వస్తుందా అనేది ఇరిగేషన్ శాఖ అధికారులు ఉన్నారు. సార్, ప్రస్తుతం గోదావరి జలాలు ఖమ్మానికి వచ్చినటువంటి తరుణంలో ఎంత వాటరు ఇక్కడికి వచ్చింది, ఎంత మేర గోదావరి వెనుకకు ప్రవహిస్తుంది? మనము గోదావరి నుంచి 1,500 క్యూసెక్కుల వాటర్ పంపింగ్ చేసి 116 కిలోమీటర్లు తీసుకొచ్చి ఎన్ఎస్పి కెనాలకు అనుసంధానం చేశాం. అక్కడ నుంచి రివర్స్ ఫ్లోలో 40 కిలోమీటర్లు ప్రయాణించి మనకి ఖమ్మం దగ్గరికి తీసుకురాగలిగాం. అంటే ఈ వాటర్ రావడం వల్ల ప్రస్తుతానికి తాగునీటికి సాగునీటికి ఇబ్బందులు ఏర్పడినటువంటి తరుణంలో ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఈ సంవత్సరం సూపర్ ఎల్నినో పరిస్థితుల్లో మనకు కృష్ణా బేసిన్లో ఏ రిజర్వాయర్లోనూ నీళ్లు లేవు. అన్ని రిజర్వాయర్లోనూ డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయినది. ఎక్కడ కూడా ఇన్ఫ్లోస్ రావట్లేదు గనక గోదావరిలో వస్తున్న తక్కువ నీటిని మనం సద్వినియోగం చేసుకుని పంపింగ్ ద్వారా తీసుకొస్తున్నాం గనక రైతులందరూ గమనించాల్సింది ఏంటంటే ఇవి తాగునీటి కోసం, పశు పక్షాదుల కోసమే వినియోగించాలి, వ్యవసాయానికి వినియోగించవద్దని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ పరిస్థితులు ఏడాది పొడవునా ఉండే అవకాశం ఉంది గనక మనం ఇది చాలా కరెంటు ఖర్చు పెట్టి పంపింగ్ చేసుకుని తీసుకొచ్చిన గనక ఇది చాలా కాస్ట్లీ నీరు గనక తాగునీటి అవసరాలకే వినియోగించుకోవాలని కోరుతున్నాం. అంటే నిరంతరం ఇది బ్యాక్ వాటర్ రావాలంటే పెద్ద ఎత్తున కూడా విద్యుత్తును వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి విద్యుత్ కొరత కూడా ఏర్పడేటువంటి తరుణం కనిపిస్తుంది. అవును, అంటే ఇక్కడ 3 విషయాలు. ఒకటి, మనకు ఫ్లడ్ వాటర్ అక్కడ అవైలబుల్ గా ఉండాలి. రెండోది, కరెంట్ అవైలబుల్ గా ఉండాలి. మూడోది, మన మోటార్లు కూడా రిపేర్లు రాకుండా సహకరిస్తే అవకాశం ఉన్నంత వరకు మనం పంపింగ్ చేసుకుని తీసుకొస్తాం. అంటే ఇప్పుడు ఆగస్టు కానీ సెప్టెంబర్లో కానీ వర్షాలు వస్తాయి. వర్షాలు వచ్చినటువంటి తరుణంలో మళ్ళీ కుంటలు నిండితే ఇదంతా కూడా అదనపు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది కదా. అసలు ఇప్పుడు మన జిల్లాలో ఉన్న రిజర్వాయర్లో 70-80 రోజులకి మించి తాగునీటి అవసరాలకి అందుబాటులో లేదు గనక మనం తెచ్చుకుంటున్నాం. ఖర్చు అయినా ప్రభుత్వం వారు సంకల్పించారు, అవకాశం ఉంది గనక తీసుకొస్తున్నాం. అంటే ఎక్కువ తాగునీటి కోసం అని మీరు చెప్తున్నారు. వ్యవసాయానికి కూడా వాడుకునే అవకాశం, ఒకవేళ రైతులు ఒత్తిడి చేస్తే వ్యవసాయానికి వదిలే ఛాన్స్ ఏమన్నా లేదు? ఈ సంవత్సరం వ్యవసాయానికి ఇచ్చే అవకాశం లేదు.
ఇది అధికారులు ఒకటే చెప్తున్నారు. ఈ గోదావరి జలాలు అనేది దాదాపు 150 కిలోమీటర్లకు మేర కూడా ప్రవహించి ఖమ్మానికి తీసుకొచ్చామని చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఒకసారి ఈ సాగర్ కెనాల్ కాలువ ద్వారా గోదావరి వాటర్ని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. 156 కిలోమీటర్లకు కూడా వెనుకకు వచ్చినటువంటి వాటరు నిరంతరం విద్యుత్ మోటార్లను పెట్టి కూడా నీటిని వెనుకకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ఇదంతా నాగార్జున సాగర్ కాలువకు సంబంధించి కాలువ. ఈ కాలువలో నాగార్జున సాగర్ వాటర్ పారాల్సినటువంటి కాలువలో గోదావరి వాటర్ పారుతుందంటే ఎంత వెనుకకు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా ఎల్నినో ప్రభావం పెద్ద ఎత్తున ఉన్నటువంటి క్రమంలో ప్రస్తుతానికి తాగునీటికి ఇబ్బందులు ఏర్పడకుండానైతే ఈ నీటిని తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. తాగునీటి కోసమే ప్రత్యామ్నాయంగా ఈ ఏర్పాట్లు చేశాము. సాగునీరు మాత్రం ఎట్టి పరిస్థితులలో వాడుకోవడానికి అవకాశాలు లేవు. ఇంతకు ముందు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చెప్పాడు. మొత్తం ఎక్కడైతే ఈ పంట వరి సాగు ఎక్కువగా ఉంటుంది ఆ సాగుకు సంబంధించి వాటర్ ఎక్కువగా ఉంటుంది కనుక ఆ వాటర్ని వాడుకోకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి. పప్పు దినుసులు కానీ ఇతర పంటల మీద రైతులు దృష్టి పెట్టాలి. తద్వారా కొంత నీరు అనేది తగ్గుతుంది. అప్పుడు కొంత తాగునీటికి కటకట లేకుండా ఉంటుందని తుమ్మల కూడా వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఎల్నినో ప్రభావం ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతుంది. రాబోయే రోజుల్లో కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. సూపర్ ఎల్నినో అనేది పెద్ద ఎత్తున కూడా ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంది. గతంలో 40 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఎల్నినో కంటే కూడా ఇది భారీగా కూడా ప్రభావం చూపబోతుంది. రాబోయే 2-3 నెలల్లో కూడా పెద్ద ఎత్తున కూడా దీని ప్రభావం ఉంటుంది. దీంతో తాగునీటికి కూడా ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది కనుక ఆ ప్రస్తుతానికి గోదావరి జలాలను తాగునీటికి అంటే దాదాపు 90 రోజుల వరకు కూడా తాగునీటికి ఇబ్బందులు లేకుండా ఈ వాటర్ని అయితే తీసుకొచ్చామని చెప్తున్నారు. రైతులు పెద్ద ఎత్తున ఒకవేళ డిమాండ్ వ్యవసాయానికి వాటర్ కావాలని అడిగినా కూడా ఇవ్వలేని పరిస్థితులు అయితే ఉన్నాయి. రైతులు కూడా అర్థం చేసుకోవాలి. వర్షపు ధార లేని పంటలను మాత్రమే సాగు చేయాలని అటు మంత్రి తుమ్మల కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏదేమైనా గోదావరి జలాలు అనేటిది ఖమ్మం జిల్లాకు రావడం అనేది ఒక పెద్ద చరిత్ర అని చెప్పుకోవచ్చు. ఖమ్మం జిల్లాకు ఆనుకొని గోదావరి నది ప్రవహిస్తున్నప్పటికీ కూడా ఇది జిల్లా దిగువకు కూడా గోదావరి నది ప్రవహిస్తుంది. ఇది ఎగువకు 150 కిలోమీటర్లు ఎగువకు కూడా ఈ నీరు వచ్చినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా విద్యుత్ వినియోగం కొనసాగుతుంది. ప్రస్తుతానికి విద్యుత్కు కూడా ఆటంకాలు ఏర్పడుతున్నటువంటి తరుణంలో ప్రస్తుతం పెద్ద ఎత్తున కూడా విద్యుత్తును వినియోగించి వాటర్ని ఖమ్మం ప్రజలకు తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతం ఈ వాటరు రావడంతో తాగునీటికి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉంటే అంటే వర్షాలు వస్తే తాగునీటికి ఇబ్బందులు లేకుండా అప్పుడు సాగునీరుకు కూడా ఈ నీటిని వాడుకోవడానికి అయితే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఖమ్మం ప్రజలకు తాగునీటి ఇబ్బందులు అయితే తీరాయని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ శరత్తో